Cancer. New cancer therapies. Cancer. From cancer. For cancer. Types of cancer. Against cancer. As the cancer diagnosis. Cancer. క్యాన్సర్ని క్యూర్ చేయడం ఎందుకంత కష్టమో తెలుసా? మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భూమిపైన ఉన్న మనుషుల్లో ప్రతి 6 మందిలో ఒకరు ఏదో ఒక క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అయితే 2024లో వరల్డ్ వైడ్ గా క్యాన్సర్ నుండి ఆల్మోస్ట్ 97 లక్షల మందికి పైగా చనిపోయారు. అయితే 18th సెంచరీలో సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంటర్స్ ద్వారా క్యాన్సర్ అనే డిసీజ్ ను కనుగొన్నారు. అండ్ అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రజెంట్ మోడర్న్ మెడికల్ టెక్నాలజీతో ఉన్నా కూడా చాలా వరకు క్యాన్సర్స్ కి ఇంకా ట్రీట్మెంట్స్ కూడా లేవు. అండ్ అందులో క్యాన్సర్ ను క్యూర్ చేయడం అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేవి మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ తో ఫైట్ చేస్తుంటది కాబట్టి. అయితే మెయిన్ గా క్యాన్సర్ అంటే ఏంటంటే మన బాడీలోని సెల్స్ అనేవి నియంత్రణ తప్పి అదుపు లేకుండా పెరగడమే క్యాన్సర్ అంటారు. అండ్ దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇంకా 100 రకాల డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి. అయితే క్యాన్సర్ ని క్యూర్ చేయడం ఎందుకంత కష్టం అంటే దీనికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, డివర్సిటీ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ డిఫరెంట్ టైప్స్ లో ఉండటం వల్ల ప్రతి చికిత్సకు మెయిన్ గా ఒకటే మందు పనిచేయదు. రెండవది, లేట్ డిటెక్షన్. చాలా సార్లు క్యాన్సర్ ని ఆలస్యంగానే గుర్తిస్తాం, ఎందుకంటే మొదటి స్టేజ్ లో సిమ్టమ్స్ అంతగా కనిపించవు. కాబట్టి డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి బాడీలో ఉన్న పార్ట్స్ పైన అటాక్ చేసినప్పుడు దాని డ్యామేజ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేరినప్పుడు 2వ లేదా 3వ స్టేజ్ లో మాత్రమే దాని లక్షణాలు కనిపిస్తాయి. మూడవది, అడాప్టబిలిటీ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ సెల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండటం వల్ల అవి ఈజీగా మందులకి అలవాటు పడతాయి. అండ్ దీని వల్ల సెల్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ గా మారుతాయి. కాబట్టి ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. అండ్ ఫైనల్ గా ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే క్యాన్సర్స్ ఉన్న పర్సన్ ని కీమోథెరపీ లేదా రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా క్యాన్సర్ ని డాక్టర్ క్యూర్ చేయగలరు. కానీ ట్రీట్మెంట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండటం వల్ల హెల్తీగా ఉండే లక్షల కణాలను కూడా దెబ్బతీస్తుంది. అయితే ఈ రీజన్స్ వల్లనే క్యాన్సర్ ని క్యూర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ టైంలో డాక్టర్స్ కూడా రోజు రోజుకి క్యాన్సర్ పైన రీసెర్చ్లు చేస్తున్నారు. అయితే ఫైనల్ గా కొంతమంది డాక్టర్స్ చెప్పింది ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక ఛాలెంజింగ్ డిసీజ్ అని, అండ్ అది ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లో తెలిస్తే తొందరగానే క్యూర్ చేయొచ్చు అని చెప్పారు. మన ఇండియాలో వేల కోట్ల డబ్బులను స్కామ్ చేసిన తర్వాత అందరూ లండన్కి ఎందుకు పారిపోతారో తెలుసా? అయితే 2005 నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5500 మందికి పైగా ఫ్రాడ్ స్టార్స్ లండన్కి పారిపోయారు. అయితే మెయిన్గా అందులో ఐపీఎల్ని స్టార్ట్ చేసిన లలిత్ మోడీ, కింగ్ ఫిషర్ ఓనర్ అయిన విజయ్ మల్య అండ్ నీరవ్ మోదీ కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ముగ్గురు మన ఇండియాకు కట్టాల్సిన డబ్బులే ఆల్మోస్ట్ 24,000 కోట్లకు పైన ఉంటుంది. అయినా కానీ వీళ్ళు ఇంత డబ్బులు మన ఇండియాకు కట్టాలన్నా గవర్నమెంట్ వీళ్ళని ఎందుకని యూకే నుండి ఇండియాకు తీసుకురాలేరంటే యూకేలో ఉన్న లాస్ వల్ల. అయితే ఎవరైనా పొలిటికల్ అసైలం ఉన్న బయటి దేశం వ్యక్తి యూకేకి వస్తే, అదే బిజినెస్ మ్యాన్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరైనా ఒక వ్యక్తి తమ దేశంలో తీసుకున్న బ్యాంక్ లోన్స్ కానీ స్కీమ్స్ బిజినెస్ లో లాస్ వచ్చి కట్టనప్పుడు ప్రజల నుండి కానీ రాజకీయ నాయకుల నుండి కానీ తనకు ఎలాంటి ప్రమాదమైన ఉన్నప్పుడు వేరే దేశానికి వెళ్ళిపోవడమే పొలిటికల్ అసైలం అంటారు. అయితే స్కామర్స్ ని యూకేలో ఉండే లాస్ సేఫ్ గా ఎలా ఉండేటట్టు చేస్తాయంటే 1992లో ఇండియా యూకే మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని ఇండియా సైన్ చేసింది. దీనివల్ల యూకేలో ఉండే క్రిమినల్స్ ను లేదా ఫ్రాడ్స్టర్స్ ను ఇండియాకు తీసుకురావాలంటే గవర్నమెంట్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి తీసుకురావాలి. అయితే 1992 నుండి ఇప్పటి వరకు ఓన్లీ ఒక్కరు మాత్రమే ఇండియాకి తిరిగి వచ్చారు. అతనే సమీర్ భాయ్ వీరుభాయ్ పటేల్. అయితే వేల కోట్లు స్కామ్ చేసి వచ్చిన క్రిమినల్స్ ని యూకేలోకి ఎందుకు రానిస్తున్నారంటే క్రిమినల్స్ అయినా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ £2 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూకే గోల్డెన్ వీసా ఇస్తారు. దీనివల్ల యూకే సిటిజన్ లో మెంబర్ అవ్వడంతో అక్కడ ఉండే స్ట్రాంగ్ లాస్ ఇలా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా జిఎస్టీ అండ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి ఎందుకు కడతామని? అయితే నార్మల్గా జిఎస్టీ అండ్ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టడానికి మెయిన్ రీజన్ మన దేశంలో ఉన్న గవర్నమెంట్ రన్ అవ్వడానికి అండ్ గవర్నమెంట్ ప్రజలకు హెల్ప్ చేయడానికి. అయితే ఈ డబ్బుని గవర్నమెంట్ ప్రజలతో ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసి పబ్లిక్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తుంది. అండ్ ఈ ట్యాక్స్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే దీనికి మెయిన్ గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజా సేవలు అండ్ మౌలిక సదుపాయాలు. రోడ్స్, రైల్వేస్, హాస్పిటల్స్, స్కూల్స్ వంటి వాటిల్లో సబ్సిడీస్ ద్వారా ఫ్రీగా విద్య లేదా వైద్య సేవలు పొందడానికి. రెండవది, భద్రత మరియు రక్షణ. మన దేశాన్ని అండ్ ప్రజలను ప్రొటెక్ట్ చేసే పోలీస్, ఆర్మీ, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ వంటి ప్రొటెక్షన్ ఫోర్సులకు హెల్ప్ చేయడానికి ట్యాక్స్ ద్వారా వచ్చే మనీని యూజ్ చేస్తారు. మూడవది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు. పేదవాళ్లకు ఫ్రీ బీస్, ఆహార సబ్సిడీలు, ఉచిత ఇల్లు, ఉపాధి కల్పించడానికి కార్యక్రమాలు, ఆరోగ్య బీమా లాంటి ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం ఉపయోగపడుతుంది. నాలుగవది, దేశాన్ని ఫైనాన్షియల్ గా అండ్ ఎకనామికల్ గా డెవలప్ చేయడం. ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బును మన గవర్నమెంట్ దేశాన్ని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేసి కొత్త పరిశ్రమలను, ఐటీ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ వంటి వాటిల్లో ఉద్యోగాలను సృష్టించడానికి ఈ మనీని యూజ్ చేస్తారు. అయితే వీటి వల్లనే మన గవర్నమెంట్ కంట్రీని డెవలప్ చేయడానికి మన దగ్గర ట్యాక్స్ ను కట్టించుకుంటుంది.